హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వాల్యూ పెంచుకోవడం ఎలా? ఈరోజు టాపిక్. ఒక ముగ్గురు స్నేహితులు ఉన్నారు, రోహన్, రోషన్, శరత్. ఈ రోహన్, రోషన్, శరత్లు మంచి ఫ్రెండ్స్ అన్నమాట. ఎనీ టైం వాళ్ళు కలిసి మెలిసి ఉంటారు. ఎక్కడున్నా వాళ్ళైతే చాలా క్లోజ్గా ఉంటారన్నమాట. అయితే ఈ రోహన్ అనే వ్యక్తికి మంచి కంపెనీ ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చింది. మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది. ఆ విషయాన్ని కొంచెం ఎలా అంటే ఇంట్రోవర్ట్స్ అన్నమాట, కొంచెం భయంగా ఉంటాడు ఆయన. ఆ విషయాన్ని అతను ఫ్రెండ్ అయిన శరత్కి చెప్పాడు. ఇట్లా వచ్చిందిరా, జాబ్ వచ్చింది, పలానా రోజు వెళ్ళాలని 1 వీక్ బిఫోర్గానే చెప్పాడు. చెప్తే వాడన్నా సూపర్ మామ, ఓకే మామ, మంచిది మామ, కంగ్రాచులేషన్స్ మామ, ఇంటర్వ్యూకి వెళ్ళు, నువ్వు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతావు అని చాలా కబుర్లు చెప్తాడు. సో ఒక రకంగా మోటివేషన్ లాగా అనిపించింది. శరత్ ఎప్పుడు తోడు ఉంటాడని ఇతను నమ్మకం అన్నమాట. సో నువ్వు ఉండాలిరా మామ, నువ్వు లేకపోతే ఎలా, నువ్వు నాకు తోడుగా ఉండు, నేను ఇంటర్వ్యూకి వెళ్తా కదా, నువ్వు నా వెంటుంటే నాకు జాబ్ వచ్చినట్టే అనేసి చెప్తాడు అన్నమాట. ఆ చెప్పడంలో ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కదా, అయితే రోషన్ విన్నాడు ఆ విషయం. అవునరా అనేసి చెప్తా ఉంటాడు. ఏం లేదు, నన్ను డ్రాప్ చేయి, నాతో ఉండు, శరత్ నువ్వు ఉండరా, నాతో ఉండు, నన్ను డ్రాప్ చేయి, సెలెక్ట్ అవుతా అని చాలా అన్నమాట. ఎంత అంటే ఫుల్ డిపెండెంట్గా అతని మీద డిపెండ్ అయి చెప్పడం జరిగింది విషయం. సో ఆ ఫ్రెండ్ ఏమంటాడు, మంచిగానే ఓకే, మంచిగా రిసీవ్ చేసుకుంటాడు, కంపల్సరీ జాబ్ అని ఇదని కొంచెం చెప్తా ఉంటాడు. ఇంకంత నమ్మకంగా చెప్తుంటే వస్తాడు అనుకుంటాడు కదా. సో వచ్చేసింది డేట్, టుమారో వెళ్ళాలి, ఖచ్చితంగా వచ్చేసింది. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి, బెంగళూరులో జాబ్, ఇన్ఫోసిస్ కంపెనీలో. సో మంచి కంపెనీ కదా, నన్ను డ్రాప్ చేయరా అనేసి వింటే అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. అసలు ఈ రోజుల్లో ఎలా అంటే హెల్ప్ కావాల్సిన వాళ్ళకి హెల్ప్ చేయట్లేదు. సో వద్దనుకున్న వాళ్ళకి చేస్తూ ఉంటారు ఏదైనా. ఉట్టిగానే ఆ రోషన్తో శరత్ అంటాడు, లేదు మామ, పార పబ్కి వెళ్దాం సరదాగా. వాడు అంటూనే ఉంటాడు, వాడు ఎప్పుడు డిపెండ్ లాగుంటాడు, పెద్ద నసలా ఉంటుంది వాడితో, నువ్వు వెళ్ళేసే, వాడు వెళ్ళని మనం వెళ్ళేస్తాం అనేసి ఇద్దరు కలిసి మంచిగా ఇంటర్వ్యూ ఉంది, మంచిగా హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళారు. ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ కొంతమందిలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, అది తర్వాత సంగతి. అయితే ఇద్దరు కలిసి మంచిగా పబ్కి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళినా కనిపించట్లే, జాబ్, ఇంటర్వ్యూ, నా లైఫ్ సెటిల్ అయింది, అయ్యో శరత్ ఎక్కడున్నాడు, రోషన్ ఎక్కడున్నాడు అనేసి రోహన్ పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మొత్తానికైతే వాళ్ళ హ్యాండ్ ఇచ్చారని తెలిసింది. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, నీతి ఏంటంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, ఇండిపెండెంట్గా ఉండాలి. నో, దేనికైనా నో చెప్పాలి అంతే. సిచ్యువేషన్ బట్టి నో చెప్పేసి కావాల్సిన వాళ్ళకి హెల్ప్ చెయ్యరు, వద్దనుకున్న వాళ్ళకి. నువ్వు ఎప్పుడైతే నో చెప్పడం స్టార్ట్ చేశారో కనిబడి విసిగించి మరి ఏదైనా నీకు ఇవ్వాలనుకుంటారు, విసిగించి నీతో మాట్లాడాలనుకుంటారు. సో ఎవరికి అవైలబుల్గా ఉండదు, ఎవరిని నమ్మద్దు, బీ ఇండిపెండెంట్, బీ హ్యాపీ. సో దీన్ని బట్టి ఏంటంటే లేదు, కాదు, వద్దు, ఈ 3 విషయాలు నేర్చుకో. ఏ విషయంలోనూ నీ లైఫ్ ముందుకెళ్తుంది, లైఫ్ లీడ్ చేయగలవు. దేంట్లో కూడా ఎవరి మీద నమ్మకం పెట్టుకోకు. ఈవెన్ ఫ్రెండ్ కానీ ఏమైనా, నిన్ను నువ్వు నమ్ముకో. సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉండాలి నీలో నువ్వు. నేను ఏం చేయలేనా, నేను సాధించలేనిది ఏం లేదా, ఇలా ఉంది. విక్టిమ్లా కాకుండా లీడర్లా ఉండాలి. లీడర్లా ఉండాలి, క్వశ్చనింగ్ చేసేలా ఉండాలి. అలా మిమ్మల్ని మీరు చేసుకోవచ్చు. అందరు అనుకుంటారు ఏది రాదు, ఏం లేదు అని. వాళ్ళకి నమ్మి ఆ భ్రమలో ఉండదు. నువ్వేంటో నీకు తెలుసు. సో డిసైడ్ అవ్వు, దేనికైనా నో చెప్పు, అవైలబుల్గా ఉండదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.